శోభ తెలుగు టీవీ న్యూస్కి స్వాగతం. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్పై మండలిలో తీవ్ర ఆగ్రహం. మండలిలో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ అంశంపై చర్చ సందర్భంగా ఎమ్మెల్సీ ఇషాక్ బాషా మీడియాతో మాట్లాడారు. ప్రాజెక్టు నిర్మాణంపై ప్రభుత్వం స్పష్టమైన హామీ ఇవ్వాలని వైసీపీ ఎమ్మెల్సీలు డిమాండ్ చేసినట్లు తెలిపారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఎప్పుడు పూర్తవుతుంది అనే ప్రశ్నకు ఇరిగేషన్ మంత్రి ఇచ్చిన సమాధానాలు స్పష్టత లేనివని ఆయన విమర్శించారు. ప్రాజెక్టు అమలుపై ఖచ్చితంగా టైంలైన్ ఇవ్వడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. రాయలసీమ క్రమంగా ఎడారిగా మారుతున్న పరిస్థితిని ప్రభుత్వం గమనించలేదా అని ప్రశ్నించారు. అలాగే తెలంగాణ అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై మండలిలో వివరణ కోరినా సరైన సమాధానం రాలేదని అన్నారు. లిఫ్ట్ ఇరిగేషన్ గురించి మంత్రి గారికి రామానాయుడు గారికి ఏమాత్రం చిత్తశుద్ధి లేదు అని చెప్పడానికి వాళ్ళ సమాధానమే తెలుపుతూ ఉంది. మేము క్లియర్గా అడిగాం. ఆంధ్రప్రదేశ్ డివిజన్ అయిపోయిన తర్వాత అప్పటి కేసీఆర్ ప్రభుత్వము దిండి, పాలమూరు, రంగారెడ్డి 2 ప్రాజెక్టుల ద్వారా 1.5 టీఎంసీలు, 0.5 టీఎంసీలు ఆ రకంగా 60 రోజుల్లో నీటిని తోడుకుంటూ పోతూ ఉంది. 800 అడుగుల లోపలనే తీసుకుపోతూ ఉంది. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ రిజర్వాయర్కు నీళ్లు రావాలి అంటే 841 అడుగులు దాటితేనే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ కానీ మాకు కానీ రావడం జరుగుతుంది. అయినా వాళ్ళు అనాథరైజ్డ్గా 800 అడుగుల్లోనే ఈ 2 ప్రాజెక్టులు స్టార్ట్ చేయడం జరిగింది. ఎటువంటి అనుమతులు లేకుండా తీసుకోవడం జరిగింది. అలాగే పవర్ జనరేషన్ వల్ల సాగర్కు నీళ్లు తీసుకుని పోతూ ఉన్నారు. ఈ రకంగా 885 ఫుల్గా మెయింటైన్ చేయాల్సింది కావడం కష్టమవుతూ ఉంది. 851 అడుగులు వచ్చినప్పుడు మాత్రమే మనకు 44,000 క్యూసెక్కులు వస్తుంది. 841 అడుగులు కింద మెయింటైన్ కాకుంటే ఏమాత్రము పోతిరెడ్డి హెడ్ రెగ్యులేటర్ రిజర్వాయర్ ద్వారా మనకు నీళ్లు రావు. రాయలసీమ ఎడారిగా మారుతుంది. కాబట్టి మీరు ఆ ప్రాజెక్టులు ఆపమని చెప్పేసి అప్పుడు చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ ఏమాత్రం దాన్ని ఖాతరు చేయకుండా అట్లే ఆపేసింది. ఈరోజు వాళ్ళు ఆ రకంగా వాడుతూ ఉన్నారు. కాబట్టి జగనన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత 800 అడుగుల లోపలనే మనకు హక్కుగా రావాల్సిన 101 టీఎంసీలను మనము రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా పనులు చేసుకుంటే అందరికీ బాగుంటుంది. తమిళనాడుకు, చెన్నైకి ఇవ్వవలసిన నీటి ఇరిగేషన్ది, తెలుగంగకు, తర్వాత హంద్రీ నివాస్ సృజన స్రవంతికి అందరికీ దీని ద్వారా హక్కుగా రావాల్సిన 101 టీఎంసీలు మనము తీసుకోపోవచ్చు అని చెప్పేసి ఒక సదుద్దేశంతో దాన్ని తీసుకొని రావడం జరిగింది. అటువంటి బృహత్తరమైన మంచి ప్రాజెక్టుకు వీళ్ళు వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం ఆపడం జరిగింది.